కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. టేకుమట్లకు చెందిన శ్రీనివాస్ స్థానికంగా ఉన్న రిలయన్స్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. దుర్గామాత విగ్రహాన్ని తీసుకెళ్తుండగా పోలీసులు తమను అడ్డుకొని కొట్టారని ఆరోపించాడు. దీనికి నిరసనగా టవర్ పైకి ఎక్కినట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు పాదాచారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని శ్రీనివాస్ ని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. టేకుమట్లకు చెందిన శ్రీనివాస్ స్థానికంగా ఉన్న రిలయన్స్ టవర్ పైకి ఎక్కి నిరసన తెలిపాడు. దుర్గామాత విగ్రహాన్ని తీసుకెళ్తుండగా పోలీసులు తమను అడ్డుకొని కొట్టారని ఆరోపించాడు. దీనికి నిరసనగా టవర్ పైకి ఎక్కినట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికులు పాదాచారులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకుని శ్రీనివాస్ ని కిందకు దింపేందుకు ప్రయత్నించారు. దేవుని కోసం దుర్గామాత కోసం డిస్టర్బెంట్ లేకుండా ఒక ఫర్లాంగ్ మాత్రమే డీజే పెట్టుకుందా అని చెప్పి డీజే తీసుకొని వచ్చిళ్ళు. దానికి కూడా సౌండ్ పెట్టలే, ఏం పెట్టలే. పోలీసు వాళ్ళు వచ్చి చెప్పకుండా సౌండ్ ఆన్సూట్ చేయలే, వచ్చి బెయిరిచ్చి దౌర్యం చేసి పొరను కొట్టిళ్ళు, పొట్టుపడి కొట్టిళ్ళు. ఎవడైనా పోతే నువ్వేందుకు అని చెప్పి సెల్లు గుంజుకున్నారు. అలా తిట్టిళ్ళు, పొట్టుపడి మా సంబంధం నేను దళిత బంధు డీజేకు పర్మిషన్ ఎందుకు ఇచ్చాడు, డీజే ఎందుకు ఇచ్చిండు, దళిత బంధు ఎందుకు ఇచ్చిండు? బతకాలని చెప్పి దళితుడు బతకాలని ఇచ్చిండుగా. దళితుడు బతకద్దా? ఆ డీజే పెడితే ఏమైనా సార్ 24 hours వాడతాను. ఏమన్నా ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలు జూలు తీసుకొని పోతామని చెప్పి దర్గమాత అందరికీ దేవుడే కదా. అరే ఎందుకు కోసం కొట్లాడుతాడు, దేనికోసం? కేసు మీ న్యూస్ ప్రకారం కేసు బుక్ చేయండి. ఇప్పుడు